రాజరత్నం గారు, మీ అప్పు తీర్చడానికి నాకు కొంచెం టైం కావాలి. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయా అమ్మా? మాకు కళ్ళున్నాయి, మేము కోపంగా చూడగలం. పని చూడండి. ఐ థింక్ వీ నీడ్ సమ్ డిగ్నిటీ హియర్. ఏమండి, అప్పడిగేటప్పుడు 10 కోట్లు కావాలి, 25 కోట్లు కావాలి అని చక్కగా తెలుగులో మాట్లాడతారు. తీర్చమంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఈ హోటల్ కట్టింది మన డబ్బులతో. మనం కాఫీ తాగినా బిల్లు కట్టమంటారు, అప్పు మాత్రం తీర్చరు. మేడం, అదేమంటే మీ హస్బెండ్ జేమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చిందంట. నేనేమన్నా బెన్హర్ సినిమాని బుర్రకథగా చెప్తున్నానేమిట్రా? ఒక్కడనే వాగుతున్నాను. యేసునాథా, అప్పవటం దేనికి, హర్ట్ అవటం దేనికి? మంచి వాళ్ళని హర్ట్ చేస్తే ఏడుస్తారు, నాలాంటి వెధవల్ని హర్ట్ చేస్తే ఏడిపిస్తారు. దాని దగ్గర ఖర్చు లేని టైం చూస్తాను, డెఫినెట్గా కన్నీళ్లు పెట్టిస్తాను. ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే ఇంకా మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయొచ్చు కదా. 2 కిలోమీటర్ల లోపు శ్మశానం కూడా ఉంది. కొంచెం లేట్ అయితే మీరు అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు ఈయన. యూ బెటర్ థ్యాంక్ హిమ్. చేతులు పట్టుకు థ్యాంక్స్ చెప్పుద్ది అనుకున్నాను, కాలర్ పట్టు ఖర్చేస్తుంది ఏంటండి? ఆవిడ ఆగి ఆలోచించే వ్యక్తి అయితే మనం ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది బాలు? ఎంత ఖర్చు అయినా సరే డ్రైవర్కి డబ్బు ఇచ్చేసి ఇంటికి పంపించేయండి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. డ్రైవర్, ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసు లోపల ఇస్తే నీకేమొస్తుంది? ఏం వస్తుంది? 10 నెలలాగే ఈ నెల జీతం వస్తుంది. అదే మాకిస్తే నీకు 70 లక్షల కారు వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కౌరులు చెప్తున్నారు కానీ కీసివరేంటా అని. ఇదిగో ఇదిగో. ఇదేంటి మీరు